కాబట్టి ఈ ఉగ్రత కింద నిలిచి ఉన్న మనం ఎలా తప్పించుకోగలము? ఎలా మనము సమాధాన స్థితికి రాగలము? ఎలాగ మన గతం పరిష్కరించబడుతుంది? ఎలా మన వర్తమానం పరిష్కరించబడుతుంది? ఎలా మన భవిష్యత్తుకు ఒక భరోసా, ఒక నిశ్చయత ఎలా లభించింది మనకి? ఎలాగ నాకు పరలోకం ఉందని చెప్పగలుగుతున్నావు? నువ్వు నా పాపాలన్నీ పోయాయని ఎలా చెప్పగలుగుతున్నావు? ఇప్పుడు నేను నీతిమంతుని అయ్యాను అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అంత ధైర్యంగా? ఏ మంచి ఉందని నీలో నాలో ఏమీ లేదు కదా మనకి. అందుకే అక్కడ మొదటి వచనం చూడండి ఏమని చెప్పబడిందో. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఆ మాట మీరు నోటి చేయాలి, ఆయన ద్వారా. ఇలా మన ఈ స్థితికి కారణము యేసుక్రీస్తు. అందుకే నువ్వు ప్రభువును కొనియాడు, స్తుతించు, ఆయన సిలువను జ్ఞాపకం చేసుకో, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకో, ఆయన చిందించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకో, నలగొట్టబడిన ఆయన దేహాన్ని జ్ఞాపకం చేసుకో.